భారతీయ జనతా పార్టీ చేతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు కాదు అక్కడ. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అగ్రెసివ్గా వెళ్ళగలుగుతుందా లేదా అన్నటువంటి బీజేపీ చేతిలో ఉంది. ఇక్కడ పొత్తు అన్నటువంటి దానికి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా 7 ఇస్తానికి వీళ్ళు 10 అడుగుతున్నది వాళ్ళు దగ్గర నడుస్తోంది. అదే సందర్భంలో జాతీయ స్థాయి లెక్కలు వేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. 2 కోణాలు. ఒక కోణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సీట్లు ఎన్ని వస్తాయి, స్వయంగా పోటీ చేస్తే ఎన్ని వస్తాయి, జనసేనతో పోటీ చేస్తే ఎన్ని వస్తాయి, జనసేన తెలుగుదేశంతో కలిస్తే ఎన్ని వస్తాయి, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. ఫైనల్ కాన్సెప్ట్ అలా పొత్తుతో బెటరా, పొత్తు లేకపోతే బెటరా అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయితే పొత్తు ప్రసక్తే లేదు. కానీ రాజకీయం ఇక్కడ బాబు గెలవటమా జగన్ గెలవటమా అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చేతిలో కొంత ఉంది. ఒక 5 to 10%. ఏంటంటే బీజేపీ ఇటు కలిసినప్పుడు తెలుగుదేశం కూటమితో కలిస్తే జగన్కు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటది? వ్యవస్థలు తన మాట వినకుండా చేస్తుంది, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఊపు వస్తుంది. అదే కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, న్యూట్రల్గా నడుస్తుంది. ఏం జరుగుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బీజేపీ ఎత్తుగడ ఏంటనేది ఇక తేలాల్సి ఉంది.